క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభు నామమున మీకెల్లరికూ శుభములు కలుగును గాక. ఆమెన్. అందరికీ వందన మరణాత. ఈ దినము ఒక ప్రత్యేకమైన సాక్ష్యమును మేము ఎదుట తెలియపరచాలని ఈ రీతిగా వీడియో చేస్తూ ఉన్నాను. 2015 సంవత్సరము ఆగస్టు 21వ తారీఖున బేతేలు గృహవాసులైన బైబిల్ మిషన్ అంతటికీ కూడా తల్లిగా మరి మనము పిలుచుకుంటున్నటువంటి ప్రేమిల సెల్వరాజమ్మ గారు మా జీవితంలో వారు చేసిన మా జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప సంఘటనను మరి మీ ఎదుట తెలియపరచాలని ఇక్కడ నిలవబడి ఉన్నాను. 2015 సంవత్సరము ఆగస్టు 1వ తారీఖున మా అక్కగారికి మరి 3వ కుమార్తె జన్మించడం జరిగింది. మొదటిగా ఒక కుమార్తె, 2వ సంతానం కూడా కుమార్తె, ఆ పాప చనిపోయింది. 3వ సంతానం కూడా కుమార్తె. మరి ఆ పాపకి మరి లివర్ బాగలేదని, ఆ బిడ్డ ప్రీమెచ్యూర్ బేబీ అని మరి డాక్టర్లు మరి గుంటూరు జిమ్ఖానా హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా 40 రోజులు మేము ఆ హాస్పిటల్లోనే ఆ పాప కొరకు మేము ఉన్నాం. ఎంతో మంది దైవ సేవకుల చేత, ఎంతో మంది మరి సేవకుల ద్వారా, అలాగనే మా గురువు గారి ద్వారా, అలాగనే మేము మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. సుమారుగా ఒక 20 రోజుల తర్వాత వారు డిశ్చార్జ్ చేయించి ఇంటికి పంపించారు. పంపించిన మరుసటి దినానే మరి పాపకి మా ఇంటి దగ్గర ఉన్న వాతావరణము మరి కుదరక మరలా అదే రోజు నైట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాం. తీసుకొని వచ్చిన తర్వాత మరి డాక్టర్లు ఇంకా మమ్మలను ఇంకా భయపెట్టారు. ఏమిటయ్యానంటే, ఇదిగో పాపకి గుండెలో రంధ్రం ఉంది, ఆ పాప బ్రతకడము చాలా కష్టము, 99% పాప చనిపోయింది, కేవలం 1% మాత్రమే పాప బ్రతుకుంది, మరి మా ప్రయత్నం మేము చేస్తాము, మిగిలినది దేవుని మీద వేస్తామని అన్నారు. సరే, ఇలా అయిపోయిన తర్వాత ఆగస్టు 21వ తారీఖున మరి పాపకి మరి హార్ట్ స్కానింగ్ చేశారు. చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాం వారు డాక్టర్లు చెప్పిన మాటకి. అప్పటికి మాకు కాకాని తోటలో కానీ బేతెలు గృహవాసులు కానీ ఎవరు తెలియదు. మేము మరి 2000 సంవత్సరము మా తండ్రి గారిని మా తల్లి గారిని బట్టి బైబిల్ మిషన్లోనికి మేము వచ్చాం. మరి అప్పటి నుంచి కాకాని తోటకి, అలాగనే బైబిల్ మిషను మీటింగ్స్కి మేము వెళ్ళేవారిమి. అలాగనే మరి ఆగస్టు 21వ తారీఖున ఆ రిపోర్ట్స్ సాయంత్రం ఇస్తామని అన్నారు. మరి ఇంకా నాకు, అలాగనే మా కుటుంబ సభ్యులందరం, మేమందరము కూడా హాస్పిటల్లో ఏడుస్తూ ఉన్నాం అన్నమాట, పాపకి ఏమైద్దు అని. సరే అని మరి కాకాని తోటకి వెళ్ళి అలవాటున్న మేము ఒకసారి బేతెలు గృహానికి వెళ్దాం, అక్కడ అయ్యగారుల చేత ప్రార్థన చేపిద్దామని అదే రోజు సాయంత్రము 2-2:30 సమయాన్ని మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ పరిచారకులందరూ భోజనం చేస్తున్నారు. అయ్యా, ప్రార్థన పలానా చోట మీరు చేసుకోండి అని వారు చెప్పారు. చెప్పినా కానీ ప్రార్థన చేసుకున్నాం. ఆ తర్వాత మరి ఎందుకో తెలియని ఆందోళన, ఒక పెద్ద అయ్యగారు ప్రార్థన చేస్తే మరి మనకు బాగుంటది కదా, మనకు ప్రార్థన చేసుకోవడం తెలియదు కదా, అయ్యగారు కానీ అమ్మగారు కానీ మన కొరకు ప్రార్థన చేస్తే పాప బ్రతికిద్దనే ఒక విశ్వాసంతో వెళ్ళాము. వెళ్ళి ఆ బేతేలు గృహము మరి ఇంటి బయట నుంచి కేకలు వేస్తూ ఉన్నాను నేను, అయ్యగారు అని. కేకలు వేస్తూ ఉంటే ఎవరు కూడా మరి సమాధానం చెప్పలేదు. మరలా ఇంకొక 5 నిమిషాలు అలాగే ఆ గేటు దగ్గర ఉండి మరలా నేను మరి పిలిచాను, అమ్మగారు అయ్యగారు అని పిలుస్తూ ఉంటే మరి దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క అత్యంత ప్రేమ, బహుశా దేవుడు బేతేలు గృహవాసుల యొక్క గొప్పతనాన్ని మరి తెలియజేయడానికేనేమో బహుశా ఆ సందర్భాన్ని దేవుడు ఏర్పరిచారు. మరి ప్రేమిల సెల్వరాజమ్మ గారు భోజనం చేస్తూ లేచి బయటకు వచ్చి నాతో మాట్లాడింది. ప్లేట్ పట్టుకొని నాతో మాట్లాడుతుంది, అయ్యా ఏం కాదయ్యా, పాపకేం కాదు, దేవుని మీద భారం వేయండి, దేవుడు గొప్పవాడు, దేవుడు కాపాడుతాడు, మీరేం భయపడొద్దు. ఆ స్థాయిలో ఉన్న అమ్మగారు వచ్చి మాతో మాట్లాడడానికి అసలు అవసరం లేదండి, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక సేవకురాలుగా, ఒక దేవుని బిడ్డగా, తల్లిగారు ఒక అనామకుని, ముక్కుముఖం తెలియని ఒక వ్యక్తిని, అప్పుడు నేను బైబిల్ మిషన్లో సేవకునిగా కూడా లేను, నేనెవరో కూడా తెలియదు, అయినా కానీ నా కోసము భోజనం చేస్తూ లేచి వచ్చి మరి అమ్మగారు నాతో మాట్లాడడం, నన్ను ధైర్యపరచడం, అయ్యా ప్రార్థన చేస్తాము, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నువ్వు భయపడొద్దు, మీరు భయపడొద్దు, దేవుడు పాపను బ్రతికిస్తాడని చెప్పగా ఎంతో ధైర్యం వచ్చింది. 5 నిమిషాలు మాట్లాడిన మాటలు
ఆ 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మేము అలాగే వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. సుమారుగా సాయంత్రం 4:30కి రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ లో అయ్యా హార్ట్ కు రంధ్రం ఉంది, మరి మెడిసిన్స్ ద్వారా తగ్గిపోద్ది అని డాక్టర్లు చెప్పారు. అప్పుడు చాలా సంతోషపడ్డాం అన్నమాట. 99% చనిపోయింది పాప, మరి బ్రతకదేమో అని మేము అనుకున్నాం. కానీ మరి అమ్మగారి మాటలు, అమ్మగారి యొక్క మరి ప్రార్థన ఆ సమయాన్ని మమ్మల్ని ఎంతో బలపరిచింది. ఆ తర్వాత ఒకసారి ఆలోచించుకున్నాం అన్నమాట. మరి ఒక సేవకులు ఇంత గొప్ప స్థితిలో దేవుడు ఉంచినా గాని, ఇంతమంది పనివారున్నా గాని, దేవుడు ఇంత ఐశ్వర్యం ఇచ్చినా గాని, ఒక అనామకుడు ఒక వ్యక్తి ప్రార్థన చేయమ్మా అని వచ్చినప్పుడు అమ్మగారే స్వయంగా వచ్చి నన్ను ధైర్యపరచడము, అది సేవకుల యొక్క లక్షణం అని ఆ రోజు నాకు అర్థమైంది. దేవుని బిడ్డలారా, బేతేలు గృహవాసులు వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క అభిమానం చాలా గొప్పది. అందుకే బైబిల్ మిషను బేతేలు గృహవాసుల ద్వారా భూలోకానికి దేవుడు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ప్రెసిడెంట్ అయ్య గారు అలాగే అమ్మగారు కూడా, వారును కూడా మాలాంటి యవనస్తులైనటువంటి వారిని ఎంతో ప్రోత్సహిస్తూ, ఎంతో బలపరుస్తూ, మాకు సహకరిస్తూ, వారు కూడా మమ్మల్ని బలముగా ముందుకు నడుపుతూ ఉన్నారు. మరి ఈ సాక్ష్యాన్ని, మరి అమ్మగారి యొక్క మరి ప్రేమను మీకు తెలియజేయాలని ఈ మాటలను మీ ముందు ఉంచాను. బహుశా నాతోనే ఈ మాటలు అంతం కాకూడదు, కానీ ఇది అందరికీ తెలియజేయాలి. బేతేలు గృహవాసుల యొక్క ప్రేమ, అమ్మగారి యొక్క మరి ప్రేమ, ఎంతగా ఒక వ్యక్తిని అమ్మగారు బలపరుస్తారు, ఎంతగా ఒక వ్యక్తి పట్ల ఒక సేవకులు ప్రేమ చూపిస్తారో బేతేలు గృహవాసులను బట్టి మరి మనం తెలుసుకోగలము. మరి ఒకసారి మరి వివాహ దినము జరుపుకొనుచున్న ప్రెసిడెంట్ అయ్య గారికి, అమ్మగారికి శుభాకాంక్షలు. అలాగే మరి ఆగస్టు 15వ తారీఖున జన్మదినము జరుపుకొనుచున్న ప్రేమిల సెల్వరాజు అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు నూరంతల ఆరోగ్యమును, నూరంతల ఆయుష్ను దేవుడిచ్చి మహిమ పొందును గాక. ఆమేన్.